సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఇక అటు లోక్సభ ఇటు రాజ్యసభలో కూడా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తోటాలైతే పేలుతున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే లోక్సభలో అయితే అధికార ప్రతిపక్షాల మధ్య అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు ధ్వజమెత్తుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే లోక్సభలో జరుగుతున్న కార్యకలాపాలన్నిటి పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన ఒకంత అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తూ తాను ఖచ్చితంగా ఇక లోక్సభను నడపను, ఖచ్చితంగా ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో లోక్సభ సభ్యుల తీరు ఎవరైతే ఉన్నారో వారందరి తీరు మారే వరకు కూడా తను ఇక లోక్సభ సమావేశాలు నడపను, అప్పటి వరకు ఈ చైర్లో కూర్చోనంటూ కూడా ఆయన తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే అటు అధికార పక్ష నేతలు కానీ విపక్ష నేతలు కానీ ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ కూడా స్పీకర్ ఓం బిర్లా అయితే ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి అంటే అటు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ పైన విపక్ష కూటమి ఇండియా ఏదైతే ఉందో ఇండియా ఇప్పటికే మోడీ సర్కార్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోపక్క ఈ నెల 8వ తేదీన అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక 3 రోజుల పాటు దీనిపైన అవిశ్వాస తీర్మానం పైన అయితే చర్చ సాగనుంది. ఈ 3 రోజుల్లో కూడా చివరి రోజు అంటే 10వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ ఈ అవిశ్వాసం తీర్మానం పైన ఒక ప్రకటన అయితే చేయనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఉన్నారో ఈ ఇండియా ప్రతిపక్ష కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా బీఏసీ సమావేశాన్ని కూడా అంటే ఇటు అధికార పక్షంతో పాటు విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ బీఏసీ సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది. వీరంతా కూడా బీఏసీ సమావేశాన్ని వాకౌట్ చేసి బయటకు వచ్చేసారు. అంతా కలిసి ఒకేసారి బయటకు వచ్చేసారు. ఎందుకు అంటే ఈ అవిశ్వాస తీర్మానాన్ని తక్షణమే చేపట్టాలి అని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేశారు. సో ఇది తక్షణమే ఇప్పటికిప్పుడు ఇది సాధ్యం కాదు అంటూ కూడా అధికార పక్షం దీన్ని లైట్ తీసుకుంది. సో ఈ క్రమంలోనే ఈ విపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తూ వారంతా కూడా ఎంపీలంతా కూడా ఒకసారిగా బయటకు వచ్చేశారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే బుధవారం కూడా అవిశ్వాస తీర్మానం పైన చర్చ జరపాలని చెప్పి కూడా విపక్ష నేతలు వీళ్ళంతా కూడా పట్టుబట్టారు. అలాగే సభా కార్యక్రమాలకు కూడా అడ్డు తగలడంతో ఎవరైతే ఉన్నారో స్పీకర్ ఓం బిర్లా ఆయన ఒక తీవ్ర అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అటు పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా అధికార పార్టీ అయితే పాస్ చేయించుకునే ప్రయత్నం అయితే చేసింది. దాదాపు ఆ పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా దాదాపు మొత్తం క్లియర్ అయిపోయినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఇప్పటికే ప్రతిపక్ష నేతలు అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం కోసం పట్టుబడుతున్న టైంలో పెండింగ్లో ఉన్న బిల్లులను ఏ విధంగా ఆమోదం చేసుకుంటారు, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీ నేతలైతే పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. మరోపక్క చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు అయితే పార్లమెంట్లో అటు మణిపూర్ ఘటన గత 3 నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా అటు అధికార పార్టీ నేతలు కానీ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఎటువంటి ప్రకటన చేయకపోవడం బాధాకరణం. దీనిపైన పార్లమెంట్లో చర్చ చేద్దామని చెప్పి తాము పిలుపునిచ్చినప్పటికీ కూడా ఇప్పటికే అధికార పార్టీ నేతలు ఏ విధంగా స్పందించకపోవడం ఇదంతా కూడా ఒక దురదృష్టకరం, ఒక దారుణమైన ఇది అని చెప్పి కూడా ఇప్పటికే విపక్ష కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చేస్తున్నారు. సో సభా కార్యక్రమాలు వీటన్నిటినీ చూసిన తర్వాత విపక్ష కూటమి నేతలు అధికార పక్ష నేతలు వ్యవహరిస్తున్న తీరుపైన వారంతా కూడా అసహనం వ్యక్తం చేస్తూ అటు బీఏసీ సమావేశాన్ని బహిష్కరించడంతో పాటు సభా కార్యక్రమాలను ఎక్కడికక్కడ అడ్డు తగులుతూ ఉన్నారు. సో ఇదే క్రమంలో అటు అధికార పక్ష నేతలు ఇటు విపక్ష నేతలు వీరిద్దరి మధ్య కూడా సభా కార్యక్రమాలు అయితే సజావుగా సాగటం లేదు. సభా కార్యక్రమాలకు వీరంతా అడ్డు తగులుతున్నారు అనే ఒక ఉద్దేశంతో స్పీకర్ ఓం బిర్లా అయితే పూర్తి స్థాయిలో ఇరు పక్షాలపైన అటు అధికార పక్షం పైన ఇటు విపక్ష నేతలపైన కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారిపైన మండిపడిన పరిస్థితి కూడా ఉంది. సభా కార్యక్రమాలు నిర్వహించే తీరు అంటే ఇది సరికాదు అంటూ కూడా వారందరికీ కూడా ఆయన వారందరిపైన కూడా ఒక సీరియస్ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో లోక్సభలో సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి తీరు మార్చుకుంటే కానీ తను మరోసారి లోక్సభకు రాను, ఈ సీట్లో కూర్చోను, అప్పటి వరకు మాత్రం తను వచ్చేది లేదు అని చెప్పి కూడా కరాఖండిగా తేల్చి చెప్పారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో. అంటే సభ్యులు ఏమన్నా తీరు మార్చుకుంటారా, లేదు అంటే ఇదే విధంగా చర్చ కోసం పట్టుబడుతూ ఉంటారా, సభా కార్యక్రమాలకు అడ్డుకుంటారా, లేదంటే స్పీకర్ ఓం బిర్లాని వారందరినీ వారించి దారిలోకి తీసుకొస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.